టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమా రేంజ్ ఏంటనేది శాంపిల్ చూపించింది. ఒక గ్లోబల్ ట్రాటర్ కథాంశంతో రూపకల్పన అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు మార్కెట్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వారణాసి సినిమాతో మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే ఆసక్తి పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ గట్టిగా నెలకొంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుపై ఉండే అంచనాలు ఎక్కడో ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే తదుపరి ప్రాజెక్టు కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన తదుపరి చిత్రాల గురించి రకరకాల క్రేజీ కాంబినేషన్ల పేర్లు వినిపిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన క్రేజీ అండ్ బోల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్పై ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి చిత్రంతోనూ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మెటీరియలైజ్ అవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగ కలయికలో సినిమా గురించిన ఆలోచన రావడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలోనే ఏషియన్ సినిమాస్ నిర్మాణంలోనే వీరిద్దరి కాంబినేషన్లో డెవిల్ అనే సినిమా అనౌన్స్ కావాల్సి ఉంది. ఆ సమయంలో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చి ప్రాజెక్ట్ను లాక్ చేసినట్లు సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ఓరమాస్ సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు వేచి చూస్తున్నారు.